ప్రస్తుతం రాయపాటి సోదరుడు అలాగే కుమారుడితో చర్చలు జరుపుతూ ఉన్నారు. భవిష్యత్ నిర్ణయం ఏ విధంగా ఉండబోతుంది అన్నది మరి కాసేపట్లో తెలిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే టీడీపీ అధిష్టానం నుండి వెళ్లిన డొక్కా మాణిక్య వరప్రసాద్ చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది రాయపాటితో. మరి ఆయన ఎటువైపు మొగ్గు చూపుతారు అన్నది వేచి చూడాలి. ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది మరి కాసేపట్లోనే తెలిసే అవకాశం ఉంది. రాయపాటితో పాటు మిగతా వారు కూడా స్థానాలు ఖరారు కాని వారు కూడా అధిష్టానంతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. చెప్పిన మాట ఇది, నాకన్నా మంచి వ్యక్తి స్థానికంగా పొలిటికల్గా బలమైన వ్యక్తి ఉంటే తీసుకోండి, నాకు అభ్యంతరం లేదు. నేను మీకు అడ్డరాను, తీసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ నేను మంచి వ్యక్తిని పొలిటికల్గా స్ట్రాంగ్ నన్ను పక్కన పెడితే దాంతో రాంగ్ సిగ్నల్ పోతుందని చెప్పి చెప్పడం జరిగింది. పాషా రామకృష్ణ గారి సంగతి నాకు తెలియదు. ఒకవేళ రామకృష్ణ గారు కూడా అడిగాడో నాకు తెలియదండి. నాకు తెలియదు. నా వరకు రాత్రి 2ంటికి అనుకుంటాను నేను మా అబ్బాయి ఇద్దరు వెళ్ళేవాడిని. దాదాపు 15-20 నిమిషాలు మాట్లాడడం జరిగింది. మాట్లాడడం జరిగితే నువ్వంటే మాకు మంచి అభిమానం, మరి నువ్వు బాగా చేసావు, అయినా మరి కొన్ని కారణాలు ఉన్నాయి, నేను చూస్తాను, ఆలోచిస్తాను అని చెప్పి చెప్పాడు. సరే నేను కూడా చెప్పింది ఏంటంటే మాకు అభ్యంతరం అని చెప్పి చెప్పడం జరిగింది. అది సరే, వైసీపీ వాళ్ళు మీకు టచ్లోకి వచ్చి పార్టీలోకి ఆహ్వానించారన్నారు, ఎంతవరకు వస్తున్నారు? అదే జరుగుతుంది నాతోటి కాదు, మా డాక్టర్ గారు చూస్తున్నాడు. అది మా బ్రదర్ మాట్లాడుతున్నాడు. ఇంకా నాకుతో వాళ్ళు ఎవరు టచ్లో రాలేదు. నేను పైన ఉన్నాను, మా బ్రదర్ వాళ్ళు వచ్చారు, బాబు అది అంత తప్పలేదు. మా అబ్బాయి వాళ్ళ క్లాస్మేట్ ఎవరు ఫ్రెండ్ ఎవరు కృష్ణదేవరాయలు, అది వాళ్ళతోటి మాట్లాడుతున్నట్టుకున్నాడు. నాకు మట్టి తెలియదు. రాజకీయ ప్రణాళిక ఉంది, క్లోజ్ అయిపోద్ది, అది కాదండి. లేకపోతే మేము పక్క చూపులు చూడాలి. మీకు తెలియదు ఏముంది, ఒకటి క్లోజ్ అవ్వటం జరుగుతుంది, రెండోది పక్క చూపులు చూడాలి. పక్క చూపులు చూడటానికి ఏం చేయటం అనేది మేము మా కుటుంబ సభ్యులందరూ కూడా కూర్చొని ఆలోచించుకొని డిసైడ్ చేయాలి. ఇప్పుడు వీడున్నా అనుకో, వైఎస్ఆర్సీపీ లేదు, వాడు మా చుట్టం, మా కజిన్ అడుగుతాడు, వాడు రోజు మా ఇంటి దగ్గరికి వస్తాడు, వైఎస్ఆర్ పార్టీ గురించి మాకు చెబుతాడు, రోజు రమ్మని మాకు గొడవ చేస్తున్నాడు. ఎవరితో మాట్లాడించాడు నాకు, వాడు ఎవరు ఉన్నాడట అక్కడ, వాళ్ళ ఫ్రెండ్ ఎవరో. ఏదైనా సరే అది డాక్టర్ గారు మేము అందరం కూర్చొని డిసైడ్ చేసుకోవాలి. అది అందరితో కార్యకర్తలతో మాట్లాడతాం. ఇప్పుడు మాకు ఏదో మా వినుకొండ నుంచి కానివ్వండి, పెదకొరపాడు, అదేవిధంగా సత్యనపల్లి నుంచి కానివ్వండి, అన్ని కూడా కార్యకర్తలు ఫోన్లు చేస్తున్నారు. ప్రతిపాడు ఇప్పుడు మాకు ప్రతిపాడులో తాడికొండ మాకు మంచి పట్టు ఉంది, ప్రతిపాడులో ఉన్నాయి, సత్యనపల్లిలో ఉన్నాయి, పెదకొరపాడు ఇవన్నీ కూడా ఉన్నాయి. చూద్దాం అది, ఎందుకంటే చూద్దాం. ఏదైనా సరే మంచి జరుగుతుంది అనుకుంటున్నాను నేను, మంచి ఏదైనా మన మంచిగా అనుకుంటున్నాను నేను.